పైరసీ కేసులో పోలీసులు నిందితులను పట్టుకుని ఐబొమ్మ వెబ్సైట్ను మూసేయించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్తో సమావేశమైన సినీ నటులు పైరసీ ద్వారా పరిశ్రమకు నష్టం చేసిన ఇమ్మడి రవిని అరెస్టు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ కంటే ప్రజలకే ఎక్కువ నష్టమని చెప్పారు. పైరసీని అడ్డుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ సిపి సజ్జనార్తో సినీ ప్రముఖులు దిల్ రాజ్, సురేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ తరపున పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పూర్వ సిపి సివి ఆనంద్, ప్రస్తుత సిపి సజ్జనార్ చాలా కృషి చేసి నిందితుడిని పట్టుకున్నారన్నారు. పైరసీ రక్కసికి అడ్డుకట్ట వేసిన పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. సైబర్ నేరగాళ్లు అన్ని చోట్ల ఉన్నారన్న నాగార్జున తమ కుటుంబంలో కూడా ఒకరిని డిజిటల్ అరెస్టు పేరుతో 2 రోజులు నిర్బంధించారని తెలిపారు. ప్రజలు ఐబొమ్మ లాంటి సైట్లలో ఉచితంగా సినిమా చూస్తున్నామని అనుకోవద్దన్నారు. దాని వెనుక చాలా పెద్ద నేరం ఉంటుందని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేండి, మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్. రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్, ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. ఐబొమ్మ రవి పోలీసుల్ని సవాల్ చేసి తన నెత్తిపై తానే చేయి పెట్టుకున్నాడని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి అన్నారు. ప్రజలు పైరసీ చూస్తే వారి డేటాను సైబర్ క్రైమ్ ముఠాలు చోరీ చేస్తాయన్నారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ కంటే ప్రజలకే ఎక్కువ నష్టమన్నారు. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ 2 months తీసుకెళ్లి కట్కటాల వెనకాల వేయడం అన్నది భస్మాసుర హస్తం లాగా తన తల మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉచితంగా వస్తోందని పైరసీ సైట్లలో సినిమాలు చూస్తే డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోందనే విషయం గ్రహించాలని దిల్ రాజు, సురేష్ బాబు పేర్కొన్నారు. పైరసీని ప్రోత్సహిస్తే కుటుంబాలు చాలా నష్టపోతాయని వివరించారు. తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ, ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందోనే మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ, ఇలా అనఫీషియల్గా సినిమాల్ని చూడడం కానీ మానేసి, మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం 4 వారాల్లో 5 వారాల్లో ఓటీటీలో చూసేలాగా. సో గుడ్ క్వాలిటీ మీకు 4 weeks 5 weeksలో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి, అక్కడ చూడండి. ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ. To the Police Department of Telangana, congratulations sir, you've been our heroes. Thank you very much for making our lives so much better. From the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very big thank you sir. Thank you very much sir. ఇప్పుడు టు ద పబ్లిక్ వాట్ ఈస్ వెరీ క్లియర్, ఇప్పుడు రాజమౌళి గారు చెప్పారు, అందరు చెప్తా ఉన్నారు మాకు మార్జినల్ లాస్ ఆర్ ఎక్కువ లాస్, బట్ ద రియల్ లాస్ ఇస్ యువర్ పర్సనల్ లాస్. సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి. మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల హీ కెన్ ప్లే ఎ గేమ్ ఆన్ యూ. అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రపంచంలోనే పైరసీ అతిపెద్ద నేరంగా మారిందన్న సినీ ప్రముఖులు ప్రజలు తమ డేటాను సురక్షితంగా కాపాడుకోవాలని సూచించారు.